తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజస్విని. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను లడ్డు చేశాను. ఇది మామూలు లడ్డు అయితే కాదు, మనకు కాలుష్యాన్ని ఇచ్చేది, ఎముకలు దృఢంగా కావడానికి అలాంటి లడ్డు. మరి ఇలాంటి లడ్డును చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు నువ్వులు 1 కప్పు తీసుకున్నాను, పల్లీలు 1 కప్పు, 2 సమపాళ్ళగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక గంజి తీసుకొని దాన్ని కొంచెం వేడి చేయాలి, మంచిగా వేగడానికి, పల్లీలు వేగడానికి వేడి చేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులో పల్లీలు వేస్తున్నాను. పల్లీలు వేసుకొని దూరగా వేయించుకోవాలి. పల్లీలు మనకు మంచి బలాన్ని ఇస్తాయి కదా, హెల్త్కి కూడా చాలా మంచివి. పల్లీలు తినడం అనేది అలవాటు చేసుకోవాలి. ఇప్పటి పిల్లలు అయితే అసలు పల్లీలు కానీ నువ్వులు కానీ ఇవన్నీ తినడం లేదు, మొత్తం జంక్ ఫుడ్డే తింటున్నారు కదా. అలాంటి వాళ్ళకు ఇవి తినడానికి బదులుగా ఒక లడ్డు చేసి ఇచ్చామనుకోండి, వెంటనే తినేస్తారు. అందుకోసమని ఇలాంటి లడ్డూను తయారు చేసుకొని ఇంట్లో పెట్టుకోండి. రోజుకు 2 అయినా తింటే మీకు కాళ్ళ నొప్పులు ఉండవు. చాలా మంచివి హెల్త్కు. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఒక్కసారి ఇవి రోజు తిని చూడండి, తగ్గకపోతే అడగండి. ఇప్పుడు వీటినైతే మంచిగా దూరగా వేయించుకోవాలి. మంచిగా వేగితేనే మనకు పచ్చిగా లేకుండా చాలా బాగుంటాయి. అంత బాగా వేయించుకోవాలి వీటిని. చూసారు కదా, పొట్టు లేసిపోయింది, మంచిగా వేగుతున్నాయి. ఇంకా కంచుట్లో అయితే ఇంకా బాగా వేగుతాయి. ఎందుకంటే మనము కూరలు చేసేవి కాకుండా మామూలుగా చేసే గంజులు తీసుకోవాలి, లేకపోతే మనకు కారంగా వస్తుంది లడ్డు. అందుకోసమనే మంచి బౌల్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు చూసారా, మంచిగా వేగుతున్నాయి. ఇది మంచి విటమిన్ ఫుడ్. ఇప్పుడైతే వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు మనమైతే మళ్ళీ నువ్వులను కూడా ఇందులోనే వేయించుకుందాము. నువ్వులను కూడా దూరగా వేయించుకోవాలి. మనము వంటలలో దేంట్లోనైనా నువ్వులను చాలా మంచివి. పల్లీలను ఆరబెట్టుకోవాలి, మంచిగా ఆరాలి అవి. ఇప్పుడు మనం నువ్వులను కూడా వేయించుకుందాము. నువ్వులు దూరగా వేగాలి, తొందరగా వేగుతాయి, మాడిపోతాయి. అందుకోసమనే నువ్వులను చూసుకుంటూ వేయించుకోవాలి. చూసారా, నువ్వులైతే వేగిపోవడానికి రెడీగా ఉన్నాయి. మనకైతే లడ్డూలు చేయడానికి రెడీగాను. మరి మీరు రెడీనా? నేనైతే రెడీ లడ్డూలు చేయడానికి. ఇప్పుడైతే నేను ఈ నువ్వులను కూడా ఒక గిన్నెలోకి తీసుకొని ఆరబెట్టుకుంటున్నాను. ఇవైతే ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా నువ్వులను ఆరబెట్టుకోవాలి. బెల్లం అయితే 1 కప్పు తీసుకున్నాను. మీరు ఎక్కువ తినే వాళ్ళైతే 1.5 కప్పు తీసుకోండి. లడ్డూలు కూడా మంచిగా వస్తాయి. ఇప్పుడైతే పల్లీలు మంచిగా ఆయాయి. ఇప్పుడు నువ్వులు కూడా ఇవి మంచిగా ఆరాయి. ఇప్పుడైతే నేను పల్లీలను వేయించుకున్నాను, పక్కన పెట్టేసుకున్నాను. నువ్వులను కూడా వేయించుకున్నాను. నువ్వులలో బెల్లం వేసుకొని వేయించుకోవాలి. నేను పల్లీల పౌడర్ పక్కన పెట్టుకున్నాను, ఓన్లీ నువ్వుల పౌడర్లోనే బెల్లం అనేది వేసాను. చూసారా ఏ విధంగా వస్తున్నాయో? ఈ విధంగా ముద్ద రావాలి మంచిగా. ఇది మీకు నచ్చినట్లయితే లైక్. చూసారా, లడ్డూలు అయితే ఈ విధంగా చేశాను. మీకు బాగా నచ్చుతాయని అనుకుంటాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ కామెంట్.